అంటే గురుగారు ఉపాసన మీరు చేస్తూనే ఉన్నారు. మీకు కుటుంబ పరంగా కూడా వస్తూనే ఉన్నది. ఈ ఉపాసన అనే సమయంలో, క్రమంలో ఎన్నో రకాల సిద్ధులు సిద్ధిస్తాయని చెప్తూ ఉండుంటారు. అలాంటివి మీకు తారసపడ్డాయి గురుగారు? ఇప్పుడే చెప్పాను మీకు. మానవుడు దేనికోసం పుట్టాడు? జ్ఞానం కోసమే పుట్టాడు. దేనితో పుట్టాడు? జ్ఞానంతోనే పుట్టాడు. అజ్ఞానంతో ఏం పుట్టలేదు, జ్ఞానంతోనే పుట్టాడు. వాడి జీవితం అంతా అడుగడుగునా కనబడేది జ్ఞానమే కనబడుతుంది. ఏదో మధ్య మధ్యలో అజ్ఞానం దోబూచులాడుతుంది. దానికి ఉదాహరణ చెప్తారు. సూర్యప్రభావం చేత మేఘాలు ఉద్భవించినాయి, అంతేగా. వాటంతటా అవి రావు, సూర్యప్రభావం చేతే వస్తాయి. మేఘాలు కమ్ముకున్నాయి, కాసేపు సూర్యుడు కనపడలేదు. ఇప్పుడు సూర్యుడు లేడన్నామా? ఎలా అంటాం? సూర్యుడు ఉన్నాడు, అంతే కదా. మేఘావృతం అయింది అంతే, కాసేపు తర్వాత మళ్ళీ యథాతథంగా సూర్యుడు కనబడతాడు. కాబట్టి మానవుడికి జీవితం అంతా అజ్ఞానం అని చెప్పడానికి వీలు కాదు. ఏదో తత్కాలవత్ ఆ భ్రాంతికి లోనైనట్లు కనబడతాడు, లోనైనట్లు కనబడుతున్నాడు, అంతే. లోనవ్వడు, అదే జీవిత సత్యం. ఇది గురువు దగ్గరికి వెళితే బోధపడుతుంది. గురువు చేసే బోధంతా ఎప్పుడు ఏం చేస్తాడంటే, ఒరే నాయన, నువ్వు జ్ఞాన స్వరూపుడివిరా, నువ్వు ప్రకాశ స్వరూపుడివిరా, నువ్వు సాక్షి స్వరూపుడివిరా, నువ్వు ఆనంద స్వరూపుడివిరా అని నీ స్వరూప జ్ఞానం యొక్క లక్షణాలను నీకు తెలియజేస్తాడు. సత్ చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణాలు నీ లక్షణాలు అని మేల్కొలుపుతాడు. నిజమైన ఉపాసన ఇదే కదా. సదా ఆత్మభావంలో ఉండడమే ఉపాసన అని స్వామి నిర్భయానందులు అందరికీ, కైవల్యాశ్రమ సత్సంగ సభ్యులందరికీ, వారి వద్దకు వచ్చిన ఎంతటి వాడైనా మొదటి ఉపదేశం ఆత్మభావంలో ఉండు, సదా ఆత్మభావంలో ఉండు. ఇదే అత్యుత్తమమైన ఉపాసన. ఇక మిగిలినవన్నీ ఏదో పిల్లాడు స్కూల్కి వెళ్ళడానికి బిస్కెట్ లాంటివి, చాక్లెట్ లాంటివి. ఎంతకాలం ఇస్తావు? ఎలిమెంటరీ స్కూల్, అర్థమైందండి. ఉపాసనలు సిద్ధుల కోసం చేశానండి, ఏదో సాధ్యులు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. కాబట్టి ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ముక్తి, మోక్షం అనేటటువంటి దృష్టి ఒకసారి మీకు కలిగితే, అంటే ముముక్షువు గనక మీరు అయినట్లయితే, సాధన చతుష్టయ సంపత్తిలో ముముక్షత్వం అని ఉంటుందండి. ఆ ముముక్షత్వం కనుక మీకు ప్రాప్తిస్తే అసలు మీకు ఇవేం కనబడు. ఎందుకని? బ్రహ్మజ్ఞానమే సిద్ధి. అసలు మిగిలినవి సిద్ధులుగా, అవన్నీ అవిద్యా కార్యములు. ఇంకా దాని సిద్ధిని ఎలా చెప్తాం? అందుకని అసలు వాడి ఎడల దృష్టి ఉండదండి. కలిగిందో కలగలేదు, జరుగుతుందో జరగలేదు, ఎదురు చూడటం ఉండదు, వచ్చిందనేది ఉండదు. అయితే విహంగ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాడు. అందరికీ తెలిసిందే, జ్ఞాన మార్గం అనేది విహంగ మార్గం. పిపీలిక న్యాయంతో వెళ్ళాడు వీడు. ఏదో చీమలాగా నడుచుకుంటూ వెళ్ళమంటే ఎప్పటికి చేరతాడు వీడు. కాబట్టి అట్టా వెళ్ళాడు, గరుత్మంతుడు మోడల్లో వెళతాడు. కాబట్టి వైకుంఠం చేరడానికి గరుత్మంతుడికి ఎంత టైం పడుతుందంటే రెప్పపాటే వెళ్ళిపోతాడు అంతే. ఇక్కడ తలుచుకుంటే అక్కడ వెళ్ళిపోతాడు అంతే. అలాగే జ్ఞాని అయినటువంటి వాడు మూలాధారంలో నుంచి సహస్రారానికి చేరడానికి రెప్పపాటే పడుతుంది. జీవన్ముక్తుడికి సమయం ఏం పట్టదు. ఒక రెప్పపాటు తలుచుకున్నాడంటే సహస్రారంలో ఉంటాడు అంతే. మరి అలా ఉండగలిగిన వాడెవడో వాడు పరమహంస, వాడు బ్రహ్మనిష్ఠుడు, వాడు జీవన్ముక్తుడు. అది కదా సిద్ధత్వం. మధ్యలో ఏవో నదులు, కొండలు, గుట్టలు ఏవో ఉన్నట్టు దాటినట్టు కనబడుతుంది. వాస్తవానికి అవన్నీ ఉన్నాయంటారా? లేవు కదా. ఉన్నదంతా నారాయణుడు, ఉన్నదంతా పరమేశ్వరుడు, ఉన్నదంతా పరమాత్మ, ఉన్నదంతా బ్రహ్మం. ఈ నిర్ణయంతో ప్రయాణం చేసేవాడికి వీటితో ఏమైనా ప్రయోజనం ఉందా, పని ఉందా? అవసరం లేదు, అనుకుంటూ వెళ్ళిపోతాడు. అదే జీవిత సత్యం. గురు శిష్య అభేదన్యాలు. ఎందరో శిష్యులు వస్తూ ఉంటారు గురువు దగ్గరికి అండి. అందరూ పరిపూర్ణులు అవుతారంటారు? మానవులలో 4 తరగతులు ఉంటాయి. సామాన్యులు, వాళ్ళ గురువుతో పనిలే, వాళ్ళు అసలు గురువు కోసం అన్వేషించడు, ఏదో జీవితం జీవించేస్తూ ఉంటాడు. దొరికింది అనుభవిస్తూ ఉంటాడు, దొరకని దాని గురించి వ్యధ చెందుతూ ఉంటాడు. అక్కడ జీవితం జరిగిపోతుంది. ఇది సామాన్య జీవనం. అంతో ఇంతో కొద్దిగా ప్రయత్నం చేయాలి. ఈశ్వరుడు నాకు బుద్ధినిచ్చాడు, అధ్యయనం చేసే శక్తినిచ్చాడు, సాధన చేసే శక్తినిచ్చాడు, ఏదో ఒక రకంగా ప్రయత్నం చేద్దాం అనే స్ఫురణ కలిగినటువంటి వాడు సాధన చతుష్టయ సంపత్తిని సముపార్జించడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఈశ్వరారాధన ద్వారా కావచ్చు, లేదా స్వప్రయత్నం ద్వారా కావచ్చు, లేదా ఒక సరైనటువంటి సద్గురుమూర్తిని ఆశ్రయించి కావచ్చు.
ఈ సాధన చతుష్టయ సంపత్తిని పొందితే ఇప్పుడు సాధకుడు అవుతాడు. అంటే ఈ సామాన్యంలో నుంచి ఆ సాధకులు వస్తారు, అంతే కదా. అంటే శాంపుల్ ఎంత తగ్గిపోయింది, పర్సెంటేజ్ అంతేగా. 100% మంది మానవులు అనుకోండి, సామాన్యులు ఎక్కువ మంది ఉంటారు. ఇంట్లో ఈ ప్రయత్నం చేసేవాళ్ళు సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాళ్ళు తగ్గిపోవడంలా. సరే, వీళ్ళు సాధకులు. వీళ్ళలో మళ్ళా గురువు మౌనాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఎవరు? శిష్యులు. అంటే సాధకుడు కానివాడు శిష్యుడు కాజాలడు. సాధన చతుష్టయ సంపత్తి కలిగి గురువును ఆశ్రయించి గురువు మౌనాన్ని అర్థం చేసుకున్నాడు, శిష్యులయ్యారు వీళ్ళు. మళ్ళీ తగ్గిందా లేదా పర్సంటేజ్? తగ్గిందిగా. సరే, సత్శిష్యులు అవుతారు ఇందులో కొంతమంది. వాళ్ళెవరు? గురు శిష్య అభేద న్యాయం పొందినటువంటి వాళ్ళు. ఎంతమంది ఉంటారంటారు? ఇంకా లాస్ట్ 1-2%కి వచ్చింది. అంటే మనం ఉపమానం చూస్తే సులభంగా తెలుస్తుంది. పరమహంస అందరికీ సమానమే. సుమారు వారికి ఒక 400 మంది శిష్యులు ఉన్నారు. రామకృష్ణ బోధామృతం మనం పరిశీలనం చేస్తే గృహస్థ శిష్యులు కానీ సన్యాస శిష్యులు కానీ 400 మంది శిష్యులు ఉన్నట్టుగా కనబడతారు. అందులో ఎంతమందిని వారి శిష్యులుగా ఒప్పుకున్నారు? సరిగ్గా గమనిస్తే, నీకోసమే నేను ఎదురు చూస్తున్నా అని ఒక్క నరేంద్రుడితోడే చెప్పాడు. మిగిలిన వాళ్ళతో చెప్పలేదే. వాళ్ళందరూ శిష్యులు గారా? శిష్యులే, కానీ సత్శిష్యులు గారు. ఇప్పుడు శిష్యులు చాలామంది ఉంటారు, సత్శిష్యుడు అరుదుగా ఉంటాడు. ఎందుకనంటే అతను తర్వాత బాధ్యతలు స్వీకరిస్తాడు, లోక కళ్యాణ బాధ్యతలు స్వీకరిస్తాడు. అతను ఎంతకాలం ఉంటాడన్నది ప్రశ్న కాదు. అర్థమైందండి. ఇప్పుడు వివేకానందుడికి డయాబెటీస్ ఉంది, షుగర్ వ్యాధి అందరికీ తెలుసు. ఆయన కూడా వారి జీవిత చరిత్రలు చెప్పుకుంటారు. 32 ఏళ్ళే జీవించారు. మీరు ఒక షుగర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, వివేకానందుడు ఫెయిల్యూర్ పర్సన్ అండి నా దృష్టిలో అంటాడు. ఏమయ్యా అంటే 100 ఏళ్ల జీవితం 32 ఏళ్ళకే ముగించేశాడు, సరిగా జీవించలేదు, ఆ డయాబెటీస్కి సరిగా కేర్ తీసుకుని ఉంటే ఇంకా 60 ఏళ్ళు జీవించి ఉండేవాడు అని ఆయన అభిప్రాయం. అది అంతే కదా, అందులో తప్పే ఉంది? తప్పేం లేదు. నాలాంటి వాడికి చెప్పాడు అనుకోండి ఆ మాట, ఇప్పుడు నేనేమంటాను, ఆయన కాకి వలె కలకాలం జీవించడం కంటే హంస వలె ఓ రోజు జీవిస్తే చాలని సనాతన ధర్మం చెప్తుంది కదా. ఆయన హంస వలె జీవించాడు. తర్వాత ఎన్నో మనం దశాబ్దాలు శతాబ్దాలు మనం ఎంత తరచు చూసినా కూడా తరిగిపోనటువంటి జ్ఞాన సముపార్జనకి మనకు అవకాశం కల్పించి వెళ్ళాడుగా. మరి మహానుభావుడు మనీషిగా జీవించేశాడు, అయిపోయింది. అక్కడ ఎన్నేళ్ళు జీవించాడు అన్నది ప్రశ్న కాదు. 32 ఏళ్ళే జీవించాడు శంకర భగవత్పాదులు, 1000 సంవత్సరాలు కాదు, ఇంకా కొన్ని 1000 సంవత్సరాలైనా ఆయన అందించిన ఆ జ్ఞాన సముద్రాన్ని తరించడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. అలా ఉండాలయ్యా. 100 ఏళ్ళు జీవించడం అది సామాన్యుడి ధర్మం. కాబట్టి తరించడం అనే దానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. సామాన్యుడికి కష్టాన్ని దాటడమే తరించడం, సాధకుడికి వాడి తరణం వేరే, శిష్యుడికి వాడి తరణం వేరే, సత్శిష్యుడికి వాడి తరణం వేరే. స్థాయిని బట్టి ఈ తరణం ఉంటుందండి. కానీ సామాన్యార్థంగా తరించడం అంటూ ఉంటాం, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళడం, అంతేనా కదా. ఉన్నదంతా పరమాత్మ అంటే మళ్ళీ ఒడ్డు అంటావేమిటి? సత్శిష్యుడి దగ్గరకు వచ్చేసేటప్పటికి వాడికి ఏమిటి? ఉన్నదంతా పరమాత్మ. మళ్ళీ ఇప్పుడు ఈ ఒడ్డు ఆ ఒడ్డు ఎక్కడుంది అంటే ఏమైపోయింది? ఇప్పుడు అక్కడ అంతా ఒకటే అయిపోయింది. ఏకం సద్బ్రహ్మ అన్న స్థితికి చేరిన తర్వాత ఈ తరణంతో పని లేదు కదా. కాబట్టి ఆయా జీవన పద్ధతులను బట్టి ఉంటుందన్నమాట.